హైవేస్ నవ్వు వస్తుంది, బట్ కంట్రోల్ చేసుకొని ఇస్తున్నా. క్రైమ్ అవేర్నెస్లో ఎందుకు ఇస్తా అంటే ఈ వీడియో ఆటాడిస్తారని సినిమా ఉంటుంది నితిన్ది. అందులో శివప్రసాద్ అంటాడు విలన్ క్యారెక్టర్. అప్పట్లో ఆయన టీడీపీ ఎంపీగా చేసి పాపం ఇప్పుడు దివంగతులు చనిపోయి అన్నారు. మంచి నటుడు. ఇతను పార్లమెంటుకి కూడా ఏదైనా నిరసన తెలియజేయాలంటే ఆయా గెటప్లో వెళ్తూ ఉండేవాడు. ఆటాడిస్తా సినిమాకి నాకు తెలిసి ఇతనికి ఉత్తమ విలన్ అవార్డు కూడా వచ్చినట్టుంది, నంది అవార్డు. అందులో ఈ నితిన్ని వాళ్ళు చంపేస్తానని బెదిరిస్తారు. నితిన్ ఏం చేస్తాడు, ముందుగానే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎమ్మెల్యేని కొట్టా, నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. ఎమ్మెల్యేని కొడతాడు, నువ్వు అరెస్ట్ చేయడం ఏంటారు బాబు, వెళ్ళి అంటారు. నేను కొట్టినట్టు అరెస్ట్ చేయరేంటి అంటారు. అరెస్ట్ చేస్తే కొట్టారని చెప్పేసి నమ్మినట్టు, అరెస్ట్ చేయకపోతే ఆయన కొట్టిన సార్ అరెస్ట్ చేయలేదంటని చెప్పేసి అదొకటి. ఇక అప్పుడు శివప్రసాద్ వస్తాడు, నన్నెవరు కొట్లే అంటూ హడావుడి చేస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు ఈ పాకిస్తానాడు షహీన్ క్షిపణి మేము వేయలే. షహీన్ అనేది ఒక మిస్సైల్. షహీన్ ఒక మిస్సైల్ పాకిస్తాన్ వాళ్ళు అది వాళ్ళు ప్రయోగించారు. అందుకే భారతదేశం దాన్ని తిప్పికొట్టింది అండ్ మా మిస్సైల్స్ అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి మన వాళ్ళు అంతర్జాతీయ మీడియాకి చెప్పారంట. ఫస్ట్ మన వాళ్ళు చెప్పింది కూడా ఏంటి, ఆపరేషన్ సింధూరులో భాగంగా టెర్రరిస్టుల ఊచకోతే లక్ష్యంగా మేము టెర్రరిస్ట్ స్థావరం మీద దాడులు చేసాం. మొత్తం 9 ప్లేసెస్. 5 వచ్చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, 4 వచ్చేసి పాకిస్తాన్. ఈ పాకిస్తాన్లో భవాల్పూర్ ఏదో ఉంది కదా, అది మెయిన్ అనమాట. ఇవి అయిపోయినాయా, మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళాలి, ఇక్కడి నుంచే కొట్టాం టార్గెట్స్ని. ఇక అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మిస్సైల్స్ మన మీదకి తోలారు, పంపారు. అప్పుడు మన వాళ్ళు మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 చాలా స్ట్రాంగ్ అండ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. ఇలా చెప్పుకుంటే బ్రహ్మ క్షిపణులు అద్భుతంగా మన వాళ్ళు తీసి సవతలు కొట్టి మళ్ళీ మన వాళ్ళు తాట తీసి వచ్చేస్తున్నారు. ఇలా మన వాళ్ళు అటాక్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే ఈ షాహీన్ మిస్సైల్ వాళ్ళు ప్రయోగించారు. అది చాలా శక్తివంతమైంది. మరి వాళ్ళు అంత శక్తివంతంగా ప్రయోగిస్తే మేము ఎట్లా చూస్తూ ఊరుకుంటారా బాబు, అందుకే మేము అర్రకు కొట్టేవారని మనలో అంటున్నారని, మేము కొట్టలే, మేము ప్రయోగించలే అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో గోల. నిన్నటి వరకు ఏమో భారతదేశ విమానాలు కూల్చామంటారు, భారతదేశ డిఫెన్స్ సిస్టమ్ మేము పేల్చేసామంటారు. ఇప్పుడేమో మేము కొట్టలే, మేము ప్రయోగించలే, మేమేం చేయలే అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా, ఈ పాకిస్తాన్ అంత ఎర్రి పప్పులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరా నాయన. మళ్ళీ వాళ్ళు అంబానించే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫ్యాన్స్.